హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన తెలుగు వారి కోసం అయితే నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి అయితే తెలుగులో అనర్గళంగా మాట్లాడే బీడీఏ రోల్కి అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు గైస్. ఒక్క రూపాయి కూడా అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ శాలరీ అయితే 50,000 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియోలో అయితే మీకైతే వాళ్ళ ఇంటర్వ్యూ ఇన్విటేషన్ కూడా అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్. గైస్, నెక్స్ట్ వేవ్ ఇంటర్వ్యూ ఇన్విటేషన్ ఎలా ఉంటుందో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. యా ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడండి నెక్స్ట్ వేవ్ యొక్క ఇంటర్వ్యూ ఇన్విటేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పైన గ్రేట్ న్యూస్, ప్రిపేర్ ఫర్ యూ అప్కమింగ్ ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు కంపెనీ కూడా చూడొచ్చు, నెక్స్ట్ వేవ్ అని ఉంది. యా, ఇక్కడ మీ నేమ్ వచ్చేసి ఎక్సలెంట్ అప్డేట్ అని వచ్చేసి ఒకసారి అయితే మీరు అయితే చదవండి. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నారేటివ్ అని ఇస్తారు ముందు అయితే, అంటే వాళ్ళు ఒక ఫామ్ అంటే ప్రొవైడ్ చేస్తారు మన ఇంటర్వ్యూ ఎలా ఉంటుందని. దాన్ని అయితే మనం చదువుకోవాల్సి ఉంటుంది నారేటివ్ లాగా. అదేవిధంగా మన ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ లింక్, మన డీటెయిల్స్ వచ్చేసి మన గూగుల్ డాక్యుమెంట్స్ ఫామ్ ఉంటుంది కదా, అలాంటి ఒక ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. డెడ్ లైన్ టు సబ్మిట్ అని ఉంది కదా, మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళది ఒక 30 minutes ఒక వీడియో ఉంటుంది కదా, 1 hour ఉంది. 1 hour వీడియో అవుతుంది. ఓవరాల్గా అసలు ఈ నెక్స్ట్ వేవ్ అంటే ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి డీటెయిల్స్ అయితే దాంట్లో అయితే ఉన్నాయి గైస్. మీకైతే ఫామ్ అయితే చూపిస్తాను. ఫామ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతారని అయితే గూగుల్ డాక్యుమెంట్ ఫామ్స్. యా, ఇక్కడ మీరైతే చూడొచ్చు నేమ్ అడిగారు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్. అదేవిధంగా మీకు నిజంగానే సేల్స్ రోల్లో ఇంట్రెస్ట్ ఉందా, ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, అదర్ కోర్సెస్ ఏదైనా నేర్చుకున్నారా, మీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఏంటి, అదేవిధంగా ఏదైనా కోర్స్ ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్నారా, ఎప్పుడైనా నెక్స్ట్ వేవ్లో ఇంతకుముందు ఎప్పుడైనా పనిచేశారా, హ్యావ్ యూ ప్రిపేర్ ఫర్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అయ్యారా, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఏ టైంలో మీ టైంలో మీకు ఓకేనా అనేసి ఫిల్ చేసి అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. యా, ఇదైతే ఇంతే గైస్. ఆఫ్టర్ మీరు అప్లై చేసిన తర్వాత 2 daysలో అయితే మీకైతే ఇది మెయిల్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ డే అయితే మీకైతే ఒకరు కాల్ చేసి అయితే అడుగుతారు ఇంటర్వ్యూ లాగా, మీ ఈ అప్లై చేశారా, మీ నేమ్ ఏంటి, మీ డీటెయిల్స్ వచ్చి మీ డిగ్రీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు గైస్. యా, ఇప్పుడు మనం కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం గైస్. యా ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే మెన్షన్ చేశాను. అక్కడ నుంచి మీరు పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు గ్యాస్. యా, ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు కంపెనీ నేమ్ వచ్చేసి నెక్స్ట్ వేవ్ గ్యాస్. ఇది కంప్లీట్గా మన తెలుగు వాళ్ళ కంపెనీ. తెలుగులో మీరైతే మాట్లాడుతూ సేల్స్ చేస్తూ అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది గ్యాస్. మీకు డిఫరెంట్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏది రావాల్సిన పని లేదు, తెలుగులోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్. ఇదైతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇదైతే ఇక్కడ చూడొచ్చు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అంటే బీడీఏ. వాళ్ళ డెవలప్మెంట్ అయితే ఇంప్రూవ్ చేయగలిగే వాళ్ళకైతే కావాలి. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు లాంగ్వేజ్ అనేది తెలుగు. డబ్ల్యూఎఫ్హెచ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇక్కడ మీరు కింద అయితే చూడొచ్చు 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. అంటే మీరు ఫ్రెషర్స్ కానీ అదేవిధంగా ఇలాంటి ఫీల్డ్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి గ్యాస్. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళ రెజ్యూమేలో అయితే ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేసుకోండి వాళ్ళైనా. ఓకేనా గైస్, ఇక్కడ మీరు వేకెన్సీ చూడొచ్చు 30 వేకెన్సీస్ ఉన్నాయి. 30 అంటే కూడా చాలా ఎక్కువనే. మీరైతే అందరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ప్యాకేజ్ అయితే చూడొచ్చు, శాలరీ 3 to 6 LPA వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే డిసైడ్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ చేసినారని మీరు అనుకుంటే కనుక అయితే మీరు అక్కడైతే ఎక్కువ శాలరీ అయితే మీరైతే ఆఫర్ చేయండి, ఎక్స్పెక్టెడ్ సిటీసీ లాగా. దాన్ని బట్టి అయితే శాలరీ అయితే డిపెండ్ అయి ఉంటుంది గ్యాస్. మీరు లొకేషన్స్ కూడా చూడొచ్చు. లొకేషన్స్ వచ్చేసి మన తెలుగు డిస్ట్రిక్ట్స్ గ్యాస్, కరీంనగర్, విశాఖపట్నం, హైదరాబాద్లో అయితే ఉన్నాయి. ఇదేవిధంగా మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ అని ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈడీటెక్, ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్, కెరీర్ కౌన్సిలింగ్, సేల్స్, టెలికాలింగ్ అని ఉంది. యా, ఇలాంటి స్కిల్స్ అయితే మీకైతే ఉండాలి. ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి సంబంధించిన అయితే మీరైతే కౌన్సిలింగ్లో చేయగలగాలి. కెరీర్ కౌన్సిలింగ్ అంటే మీ గ్రోత్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే కౌన్సిలింగ్ చేయగలగాలి. సేల్స్, కంపెనీకి సంబంధించిన సేల్స్లో కూడా అయితే మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టెలికాలింగ్ అంటే ఎవరైనా ఇష్యూస్ కోసం అయితే కాల్ చేస్తే కనుక వాటిని రిజాల్వ్ చేయాలంటే టాలెంట్ అయితే మీలో ఉండాలి గైస్.
ఈ అదర్ కీ స్కిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఒకసారి చూసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లా అని మీరు ఇంగ్లీష్కి అయితే వెళ్ళకండి. తెలుగులోనే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది తెలుగు అయితే అనర్గళంగా మాట్లాడగలగాలి గైస్, ఓకేనా. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూడొచ్చు. వాట్ యూ విల్ డూ అని ఉంది. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గైడింగ్ స్టూడెంట్స్ విత్ దర్ కెరీర్ డెసిషన్స్ ఉంది. వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్కి సంబంధించిన అంటే నెక్స్ట్ స్టూడెంట్స్ కోర్స్ ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి అయితే కెరీర్ డెసిషన్స్ అయితే మీరైతే కౌన్సిలింగ్ అయితే చేయగలిగాలి గైస్. సెకండ్ పాయింట్స్ వచ్చేసి యూ హ్యావ్ ద ఎంపతి టు అడ్రస్ ద క్వైరీస్ రిగార్డింగ్ నెక్స్ట్ వేవ్ ఉంది. నెక్స్ట్ వేవ్కి సంబంధించిన క్వైరీస్ అందులో జాయిన్ అయిన వాళ్ళకైతే మీరైతే వాళ్ళ క్వైరీస్ అయితే రిజాల్వ్ చేయాలి గైస్. యూ హ్యావ్ థర్డ్ పాయింట్ వచ్చేసి యూ హ్యావ్ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ విత్ ద కస్టమర్స్. వాళ్ళతో అయితే కస్టమర్స్ తోటి అయితే డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే చేయగలిగా. యూ ఆర్ లుకింగ్ వర్క్ ఎన్విరాన్మెంట్ హై గ్రోత్ స్టార్ట్అప్ అని ఉంది. యూ ఆర్ లుకింగ్ ఫర్ BDA రోల్ వేర్ యూ ఆర్ ఆల్సో ఫైండ్ ద మీనింగ్ అండ్ యూ వర్క్ అని ఉంది. ఓకే గైస్, అదైతే మేజర్గా ఐడియల్ డిస్క్రిప్షన్ గైస్. ఇక్కడ వచ్చేసి మేజర్గా మీరు చేయాల్సిన పని అయితే ఇక్కడ ఉంది. వాట్ విల్ యూ బీ డూయింగ్ అని. యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్, గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్ అని ఉంది. ఇక్కడ గ్రోత్ కోసం జాయిన్ అయిన స్టూడెంట్స్కి అయితే మీరైతే ఒక మెంటర్గా, గైడ్గా అయితే మీరైతే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు ఒక కెరీర్ అయితే మీరైతే అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది గైస్. కెరీర్ గైడెన్స్ అయితే మీరు చేయాలి. కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, ఆఫరింగ్ కెరీర్ అడ్వైజ్ అండ్ ప్రొవైడింగ్ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.0 ప్రోగ్రామ్ కెన్ యాక్సిలరేట్ దర్ కెరీర్ అని ఉంది. వాళ్ళ కెరీర్ని అయితే CCBP ప్రోగ్రామ్ ఎలా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి గైస్. మేజర్గా వచ్చేసి మంచి సేల్స్ అయితే మీరైతే ప్రొవైడ్ చేయగలగాలి కంపెనీకి సంబంధించింది. ఓవరాల్గా అయితే మీరు రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకొని సేల్స్ సైకిల్ అయితే క్లోజ్ చేయగలగాలి. అది కూడా మీరు సేల్స్ వీక్లీ అయితే క్యారింగ్ వీక్లీ రెవెన్యూ ఎన్విరాన్మెంట్ టార్గెట్స్ టార్గెట్స్ అయితే రీచ్ అయ్యి మీ సేల్స్ని కూడా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇందులో 3-4 టైప్స్ ఆఫ్ అంటే రోల్స్ అయితే ఉన్నాయి గైస్. ఒకటి కెరీర్కి సంబంధించింది, అదేవిధంగా సేల్స్కి సంబంధించింది, ఇంకొకటి కౌన్సిలింగ్ సంబంధించిన రోల్స్ అయితే ఉన్నాయి. అదంతా ఒకటే రోల్లో మీరైతే చేయాల్సి ఉంటుంది. అందులో డిఫరెంట్ పార్ట్స్ లాగా అయితే ఇదవుతుంది. వాళ్ళు అయితే రిక్వైర్మెంట్స్ అయితే చూడొచ్చు. వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ అని ఉంది. ఎన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్నేషనల్ ఎబిలిటీస్ అండ్ ప్రజెంటేషనల్ స్కిల్స్ అని ఉంది. తెలుగులో అయితే మీకైతే మంచి కమ్యూనికేషన్ అయితే ఉండాలి. తెలుగులో మీరైతే అనర్గళంగా మాట్లాడగలగాలి గైస్. అదేవిధంగా మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ ఉంది. వాళ్ళకైతే మంచి హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే కావాలంటున్నారు. రిలయబుల్ అండ్ ట్రస్ట్వర్తీ ఇండివిజువల్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ ర్యాప్ విత్ ప్రాస్పెక్ట్స్, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ గ్రేట్ పేషెన్స్. మంచి ఓపికతో ఎవరితో వాళ్ళ కస్టమర్స్ తోటి మంచి ర్యాప్ క్రియేట్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి కావాలని చెప్తున్నారు. మంచి సేల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మంచి వాళ్ళ కస్టమర్స్ తోటి అయితే మంచి కమ్యూనికేషన్ అయితే మెయింటైన్ చేయగలగాలి. మేజర్గా వాళ్ళైతే ఇదే చూస్తున్నారు. మీకు లాంగ్వేజెస్ నోన్ ఉంది. నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగులో అయితే మీరైతే మంచిగా మాట్లాడగలగాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ అన్ అడ్వాంటేజ్. ఇదైతే మేజర్గా అయితే మీకైతే అవసరం లేదు, బట్ ఉంటే కనుక మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే కనుక మీరు ఇదైతే మీకు ఒక అడ్వాంటేజ్ గైస్. ఇక్కడ శాలరీ వచ్చి చూడొచ్చు. CTC అని ఉంది. అప్ టు 6 LPA వరకు అయితే మీరైతే పొందొచ్చు. 3 LPA అయితే ఖచ్చితంగా 3 LPA అయితే అందరికీ అందులో సెలెక్ట్ అయిన వారికి అయితే స్టార్టింగ్ కాదు ఖచ్చితంగా. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంటే మీకు అయితే 3 LPA, మీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటే అయితే మీరు 6 LPA వరకు అయితే పొందొచ్చు గైస్. ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అని ఉంది. అదే వర్కింగ్ వచ్చేసి వర్క్ లొకేషన్ అని చూడొచ్చు. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. 6 days వీక్ అయితే పనిచేయాల్సి ఉంటుంది. సండే ఒకరోజే వీక్ ఆఫ్ గైస్. ఇక్కడ ఇదైతే చూడొచ్చు. ఎంప్లాయ్మెంట్ టైప్ అని వచ్చేసి కంప్లీట్గా ఫుల్ టైమ్ గైస్. పార్ట్ టైం జాబ్ అయితే కాదు, ఫుల్ టైం అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ ఎంప్లాయీగా వర్క్ చేసి అయితే ఉంటుంది కదా. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా కూడా, ఏ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళైనా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో అయితే ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను గైస్ అందరూ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే కొంచెం యూస్ఫుల్ అయినా కూడా వీడియో అయితే లైక్ చేయండి గైస్. మన ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.